వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో అందరూ ఎమ్మెల్యేలతో పాటే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మొదటి రోజు సభ ముగుస్తుంది. రెండవ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగిన అనంతరం 2 రోజుల అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. అసెంబ్లీ ప్రాంగణం నుండి మా ప్రతినిధి కొండలరావు మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటిగా ఏదైతే నిన్న ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా నిన్న గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఎమ్మెల్యేగా. అనంతరం ఏదైతే ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భం ఉంది. అయితే ఎమ్మెల్యేలు 175 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. మొదటగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, తర్వాత వరుసగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఏదైతే తెలుగుదేశం పార్టీకి 135 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి హైయెస్ట్ పార్టీగా తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత స్థానంలో జనసేన సంబంధించి 21 ఎమ్మెల్యేలు గెలవటం జరిగింది. అలాగే బీజేపీకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు గెలవటం జరిగింది. అయితే ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాల్లోనే పరిమితమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేని కారణంగా మామూలుగానే ఎమ్మెల్యేల అందరి ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఎమ్మెల్యేలందరూ రూట్లోనే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా చేయనున్న నేపథ్యం. అయితే మొదటిగా 9:46 ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు వెంకటపాలెంలోని ఏదైతే స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరతారు. అసెంబ్లీకి బయలుదేరిన తర్వాత 9:46 అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలందరి చేత కూడా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం ఈరోజు సభ ముగుస్తుంది. రేపు స్పీకరు, డిప్యూటీ స్పీకర్ 2 కూడా రేపు ఎన్నిక సాగుతుంది. స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఎవరనేది ఈరోజు ఫైనల్ అవుతుంది. స్పీకరు తెలుగుదేశం పార్టీ తరఫున, డిప్యూటీ స్పీకర్ జనసేన తరఫున అని అంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరికి అనేది ఈరోజు సాయంత్రానికి కూడా ఒక క్లారిఫికేషన్ రానుంది. ఇవాళ రేపు అసెంబ్లీ సమావేశాల అనంతరం, రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిక వాయిదా పడతాయి. తర్వాత ఈ 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అయితే చేయనున్న నేపథ్యం అయితే ఉంది.